ఏ సమస్య వచ్చినా నేనున్నాను అంటూ అండగా ఉండే అన్న కానరాని రోగాలకు పోయాడంటూ అమ్మనబ్రోలు గ్రామం బోరున విలపించింది. ఇక్కడ పుట్టి ఇక్కడే నాయకుడిగా ఎదిగి తమకు అండగా ఉండే వీరయ్య చౌదరి లేడంటూ గ్రామం మొత్తం కన్నీరు మున్నీరైంది. మంగళవారం రాత్రి ఒంగోలులోని తన కార్యాలయంలో ఉన్న వీరయ్య చౌదరిని దుండగులు దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న అమ్మనబ్రోలు గ్రామస్తులకు గుండె ఆగినంత పనైంది. విషయం తెలుసుకున్న వీరయ్య చౌదరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒంగోలులోని జీజీహెచ్ మార్చరీలో ఉంచిన భౌతికాయాన్ని చూసేందుకు రాత్రికి రాత్రే అమ్మనబ్రోలు నుండి బయలుదేరారు. జీజీహెచ్ లో పోస్ట్ మార్టం పూర్తి అయిన తర్వాత వీరయ్య చౌదరి భౌతికాయాన్ని అంబులెన్స్ లో ఆయన స్వగ్రామమైన అమ్మనబ్రోలుకు తీసుకువచ్చారు. అప్పటికే అమ్మనబ్రోలుతో పాటు నాగులపల్పాడు మండలం నుండి పెద్ద సంఖ్యలో వీరయ్య చౌదరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేరుకున్నారు. భౌతికాయ మధ్యాహ్నం 1:55 వీరయ్య చౌదరి గృహానికి తీసుకువచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న వందలాది మంది నిర్జీవంగా ఉన్న వీరయ్య చౌదరి భౌతికాయాన్ని చూసి బోరున విలపించారు. ప్రజల తాకిడి ఎక్కువగా ఉండడంతో వారిని నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారింది. వీరయ్య చౌదరి భౌతికాయాన్ని చూసేందుకు బారిగేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ ఆయన అభిమానులను, టీడీపీ శ్రేణులను నియంత్రించడం పోలీసులకు కష్టతరంగా మారింది. చేయి అనుకోదమ్మా, ప్లీజ్ అమ్మా, అమ్మా నెట్టుకోవద్దు, నెట్టుకోవద్దమ్మా, ఖాళీ ఉంది, నెట్టుకోవద్దు, ప్లీజ్ అమ్మా.